డిసెంబర్ 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సెషన్స్ లో కీలక బిల్లులు తెచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. నదులను కబలిస్తే మనిషి మనుగడే ప్రశ్నార్థకమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరోవైపు కులగణన దేశానికి రోల్ మోడల్ అన్నారు మంత్రులు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యమని చెప్పారు. ఆదర్శ రైతు నియామకాలను పరిశీలిస్తామన్నారు మినిస్టర్స్. అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. డిసెంబర్ 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశాల్లో కొత్త ఆర్ఓఆర్ చట్టంతో పాటు రైతు భరోసా, కులగణనపై చర్చించనున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తరువాత రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ జరగనుంది. డిసెంబర్ 7వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాది పూర్తవుతోంది. ఆలోపే మంత్రివర్గ విస్తరణ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇటు లోకల్ బాడీ ఎన్నికలకు సైతం సిద్ధమవుతున్న ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లక ముందే ఆసరా పెన్షన్, రైతు భరోసా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు నేతలు. నదులను కబలిస్తే మనిషి మనుగడే ప్రశ్నార్థకమవుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నదుల వెంట నాగరికత వర్తిల్లాలంటూ ట్వీట్ చేశారు. ప్రజా ఆరోగ్యం, పటిష్ట ఆర్థికం, పర్యావరణ కోణాల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చెందాల్సిన హైదరాబాద్ కు మూసీ ఒక వరం కావాలని, శాపంగా మిగిలిపోకూడదని చెప్పారు. మూసీని ప్రక్షాళన చేయాలన్న ప్రజాప్రభుత్వ సంకల్పం తరతరాలకు మేలు చేసే నిర్ణయమని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయానికి అండగా నిలిచే ప్రతి వ్యక్తికి, ప్రతి వ్యవస్థకు ధన్యవాదాలన్నారు సీఎం రేవంత్. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం పలికారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో ముర్ముకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు రేవంత్, బట్టి విక్రమార్క, సీతక్క, కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో రాజ్భవన్ చేరుకున్నారు రాష్ట్రపతి. దేశానికే రోల్ మోడల్ గా కులగణన జరుగుతోందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే ఉద్యోగాల భర్తీ చేపట్టామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో ముఖాముఖిలో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. కార్యకర్తలతో పాటు ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ప్రజా పాలనలో మంత్రులే ప్రజల దగ్గరికి వెళ్తున్నారని చెప్పారు. మహిళా సంఘాలకు సోలార్ పవర్ ప్లాంట్లు ఇస్తున్నామని తెలిపారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు బట్టి. వైద్యం పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిన వైనం కూడా మీకు తెలియదు కాదు. పెద్ద ఎత్తున చదువుకునేటువంటి విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందించి ప్రపంచంతో పోటీ పడేటట్టుగా చేయటం కోసమే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఈ రాష్ట్రం తెచ్చుకున్నదే. నిరుద్యోగ యువకుల సమస్యల పరిష్కారం కోసం, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం. దేశానికి తెలంగాణ మోడల్ గా భవిష్యత్తులో జరిగేటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులకు ఉపయోగపడేటువంటి కులగణనని అడ్డుకోవాలని చెప్పి కొద్దిమంది దోపిడీదారులు దీనిపైన తప్పుడు ప్రచారం చేయాలనే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. విత్తన చట్టం, జీఎస్టీ అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వ్యవసాయ పనిముట్లు, యంత్రాలపై జీఎస్టీ ఎత్తివేయాలని కోరతామన్నారు. సెక్రటేరియట్ లో మంత్రి తుమ్మలను కలిశారు వ్యవసాయ శాఖ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధించాలని, ఆదర్శ రైతుల నియామకాన్ని పరిశీలించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు మంత్రి తుమ్మల. పోలీస్ అంటే రెస్పెక్ట్, రెస్పాన్సిబిలిటీ అని అన్నారు మంత్రి సీతక్క. మహిళలకు అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారన్నారు. వరంగల్ మామునూరులో పోలీసుల పాసింగ్ అవుట్ పరేడ్ కు హాజరయ్యారు మంత్రి. శిక్షణ పూర్తి చేసుకున్న 1148 మంది సివిల్, ఏఆర్ మహిళా కానిస్టేబుళ్లకు అభినందనలు తెలిపారు. సమస్యలు పరిష్కరిస్తూ ప్రజలకు భరోసా ఇవ్వాలని మహిళా పోలీసులకు సూచించారు మంత్రి. ఈ సమాజం, ఈ రాష్ట్రం సుఖశాంతులతో ఉండాలన్నా, ప్రజలు శాంతియుతంగా భద్రతతో బతకాలన్నా ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మా సిస్టర్స్ అందరూ దాదాపుగా 1127 మంది సిస్టర్స్ ఈరోజు పోలీస్ డ్యూటీలోకి రావడం అనేది చాలా చాలా గ్రేట్ అచీవ్మెంట్గా నేను భావిస్తా ఉన్నాను. రాష్ట్రంలో సంప్రదాయ కళలను కాపాడుకోవాలన్నారు టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు. హైదరాబాద్ శిల్పారామంలో లోక్ మంథన్ ప్రోగ్రామ్ లో భాగంగా ఎగ్జిబిషన్ ప్రారంభించారు. భారత సంస్కృతి, సాంప్రదాయాలు వెలికితీసేందుకు ఇలాంటి ప్రోగ్రాంలు ఉపయోగపడతాయని చెప్పారు జూపల్లి. ఈ యొక్క లోక్ మంథన్ కూడా మనందరి ఆలోచనలు, మనందరి భవిష్యత్తును, మన సంస్కృతి, సాంప్రదాయాలను, మన విధానాలు, మన జీవన విధానం తదితర అంశాలపై చర్చించడానికి ఇది ఒక గొప్ప ఆలోచన. సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. జూబ్లీహిల్స్ నివాసంలో రేవంత్ రెడ్డిని కలిశారు. శాల్వాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. టీటీడీ చైర్మన్ గా నియమితులైన బీఆర్ నాయుడుకి శుభాకాంక్షలు తెలిపారు రేవంత్ రెడ్డి.